ఇలాంటి మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు. ఫ్రెండ్స్ ఇది చూడండి, మనకి ఈ మొబైల్ వచ్చేసి రెడ్మీ 10A. ఇది ఫేక్ ఛార్జింగ్ అయితే చూపిస్తుంది. అంటే మనకి మొబైల్ ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు చూపిస్తుంటుంది, కానీ ఛార్జింగ్ అయితే ఎక్కదు. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ఫేక్ ఛార్జింగ్ అయితే మనకి చూపిస్తుంది. సార్ మనం ఐడెంటిఫై అయితే చేద్దాము ప్రాబ్లం ఏంటో. ఇది మోడల్ వచ్చేసి రెడ్మీ 10A, 9A, 9C, 10A, 10C ఇవన్నీ ఒకటే. ఒకసారి మనం ఎక్కడైనా ఏమైనా డ్యామేజ్ ఉందని చెక్ చేద్దాము. ఒకసారి మనకి వోల్టేజ్ వస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. నాకు తెలిసి వోల్టేజ్ వచ్చినా కూడా మనకి ప్రాబ్లం ఉండొచ్చు. చూడండి, వోల్టేజ్ వస్తుంది ఇక్కడ. అలాగే ఐసీ దగ్గర కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇది వచ్చేసి BQIC. చూడండి, ఐసీ దగ్గర కూడా వస్తుంది. ఒకసారి మనమైతే ఓఈపీని ఒకసారి డైరెక్ట్ చేసి చెక్ చేద్దాము. అంటే కొన్నిసార్లు సెట్ అయిపోయే ఛాన్స్ ఉంటాయి, అందుకని మనము ఓపీఐసీని డైరెక్ట్ చేసి చూద్దాం. ఒకసారి ఎక్కడెక్కడ పాయింట్స్ ఉన్నాయి ఏంది అనేది భూమిలో ఒకసారి చెక్ చేద్దాము. ఇక్కడ చూడండి, ఈ పాయింట్కి అయితే మనం వేయాల్సి ఉంటుంది. చూద్దాం. ఇక్కడ మనకి చూడండి, మనకి ఇందాక బోర్నియోలో ఈ విధంగా ఉంది పాయింట్. ఇక్కడ నుంచి ఇక్కడ మన బోర్డ్ వ్యూలో వచ్చేసి ఇక్కడ 3 బాల్స్ కనెక్ట్ అయి ఉన్నాయి, ఇక్కడ 3 బాల్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడ క్రాస్గా మనం జంపర్ అయితే డైరెక్ట్ చేసుకోవచ్చు.
ఓన్లీ ఆ బాల్కే వాళ్ళు చూపించింది ఏంటంటే దీని నుంచి దీన్ని చూపించారు. మనం దీని నుంచి దీనికి వేయచ్చు, దీని నుంచి దీనికి వేయచ్చు, ఎలాగైనా వేసుకోవచ్చు. మనకి ఇక్కడ కనెక్టివిటీ జరగాలి. ఇందాక క్లీన్ చేసేటప్పుడు కాంపోనెంట్ జరిగింది, అడ్జస్ట్ చేద్దాం. మన కనెక్టివిటీ కరెక్ట్గా జరిగిందా లేదా ఒకసారి చూద్దాం. చూడండి, వీటిలో ఎక్కడైనా ఈ మూడు బాల్స్లో ఎక్కడైనా మనం ఓపిని బైపాస్ చేసుకోవచ్చు. ఇలా ఇచ్చున్నాడు ఈ షేపు, ఇది ఈ షేప్ ఇచ్చున్నాడు, ఇలా కూడా చేసుకోవచ్చు. రైట్, మనకు ఒకసారి ఈ బస్ పాయింట్ దగ్గరికి జిఆర్ కరెక్ట్గా మనకు వస్తుందా లేదు చూద్దాము. అంటే ఓవిపిఐసి దగ్గర బైపాస్ చేసాం కదా, కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి మనం చెకింగ్ అయితే చేద్దాం. చూడండి, ఇక్కడ ఎంత వస్తుంది? 970 వస్తుంది. 0.970 వస్తుందంటే మామూలుగా మనకి వి బస్ పాయింట్కి ఎంత రావాలి? ఒక 450, 350 to 550 లోపల ఆ విధంగా కూడా వస్తుంది. కానీ ఇక్కడ హై జిఆర్ వస్తుంది. నాకు తెలిసి దానివల్ల అయి ఉండొచ్చు, ఫేక్ ఛార్జింగ్ కూడా ప్రాబ్లం. సరే, ఒకసారి మన దగ్గర వేరే బోర్డు ఉంది, డెడ్ బోర్డు, దాని మీద అయితే చెక్ చేద్దాం. ఇక్కడ ఓపీ తీస్తుంది, దానివల్ల అయితే రాలేదు మనకి. చూడండి, ఇక్కడ బాగా వస్తుంది కరెక్ట్గా. నాకు తెలిసి ఇది ఫేక్ ఛార్జింగ్ ప్రాబ్లం కూడా ఈ బీక్యూఐసీ ప్రాబ్లం ఉండవచ్చు. మనం ఇప్పుడు ఇంకా డైరెక్ట్ ఇంకా వేరే చెకింగ్ కూడా ఏం అవసరం లేదు. నాకు తెలిసి బీక్యూఐసీ చేంజ్ చేస్తే సరిపోతుంది. ఒకసారి మనం చేంజ్ చేసి చూద్దాము. చేంజ్ చేసి చూస్తే అర్థమవుతుంది. ఆ జిఆర్ అంతా హై జిఆర్ వస్తుంది. హై జిఆర్ వస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా బీక్యూఐసీ చేంజ్ చేయాల్సి ఉంటుంది. అదే హై జిఆర్ రాకపోతే ఇంక వేరే దగ్గర ఏమైనా ఫేక్ ఛార్జింగ్కి ఇంకా నెక్స్ట్ వే వెళ్ళిండేవాళ్ళం. నాకు తెలిసినంతవరకు బీక్యూఐసీ చేంజ్ చేస్తే 100% సెట్ అయిపోవచ్చు. సరే, మనం ఒకసారి డెడ్ బోర్డ్లోది ఒకసారి వేసి చూద్దాము. మనకి ఎక్కడైనా సరే హై జిఆర్ అనేది ఖచ్చితంగా అయితే రాకూడదు. ఒకవేళ వచ్చిందంటే ఆ లైన్లో ప్రాబ్లం ఉండొచ్చు.
ఒకసారి చెక్ చేద్దాము. జిఆర్ చెక్ చేసి చూద్దాం. చూడండి వీబస్ పాయింటర్, వీబస్ దగ్గర ఇప్పుడు 441 వస్తుంది, అంటే జిఆర్ సెట్ అయిపోయింది. నాకు తెలిసి ఇప్పుడు ఫేక్ ఛార్జింగ్ కూడా మనకి సెట్ అయిపోయి ఉండొచ్చు. ఇక్కడ విపిహెచ్ చూడండి, విబ్యాట్ లైన్ అన్నీ ఓకే ఉన్నాయి. ఇక్కడ ఈ పాయింట్ దగ్గరికి వస్తుంది, అది చూద్దాం. సరే వస్తుంది. ఒకసారి మొబైల్ ఆన్ చేసి చూద్దాం ఛార్జింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుందా లేదనేది.